హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భాగీస్ లైఫ్ స్టైల్. నేను మీ భార్గవి. ఈరోజు మన వీడియోలో టేస్టీ ఆనపకాయ కారం పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఆనపకాయ కారం పులుసు చేపల పులుసు అంత టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీడియం సైజ్ లేత ఆనపకాయని తీసుకోండి. ఇది అప్రాక్సిమేట్గా 600 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఆనపకాయకు ఒక ఫోర్క్ తీసుకుని ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల పులుసు ప్రిపేర్ చేసిన తర్వాత ఆనపకాయ ముక్కలోకి స్పైసెస్ అన్నీ వెళ్ళి తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఘాట్లు పెట్టిన ఆనపకాయను ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, లవంగాలు, పసుపు, కారం, ఉప్పు, ఆయిల్, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి పొడి, పెట్టిన చింతపండు ఇవన్నీ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 5 పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టి ఆయిల్లో వేసి కొంచెం వేయించండి. మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు వేసి 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించండి. ఇలా కొంచెం సేపు మగ్గించిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి పొడి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రేకులు వేసి ఇలా పొడిలాగా చేసుకున్నాను. క్రష్ చేసుకున్నటువంటి 4 లవంగాలను వేసి ఇవన్నీ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకుని మరొక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించండి. ముక్కలు బాగా మగ్గిన తర్వాత 2 to 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. ఉడుకుతున్నప్పుడు ముక్కను చెక్ చేసుకోండి. ముక్క పూర్తిగా ఉడికిపోయినట్లయితే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి ఆ గుజ్జును యాడ్ చేసుకోండి. ఆనపకాయ ముక్కలు ఉడకకుండా చింతపండు యాడ్ చేసినట్లయితే ముక్కలు ఇంకా సరిగా ఉడకవు. చింతపండు గుజ్జు యాడ్ చేసిన తర్వాత 15 నిమిషాలు పులుసును మరిగించండి. టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఆయిల్ పైకి తేరి పులుసు కొంచెం చిక్కబడిన తర్వాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, గుమగుమలాడే వేడి వేడి ఆనపకాయ కారం పులుసు రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్.